హలో అండి. ఈరోజు మనం యాక్చువల్గా ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోసం ఫస్ట్ బ్రీఫ్గా చెప్తాను. తర్వాత లోపల కంటెంట్స్ అయిపోయినాక లోపల ఇండెక్స్ మ్యాటర్ ఏంటో చెప్తాను. కామన్గా మనం ఈ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో ఏంటంటే చూస్తాం మనం సూట్స్ వేసే పర్సన్స్ ఎక్కడ వేయాలి, ఏ కోర్టులో వేయాలి, తర్వాత దానికి సంబంధించిన ప్రొసీజర్స్ మొత్తం అంతా కూడా ఇందులో ఉంటాయి మనకి ఏవి ఈ సెక్షన్స్లో వీటిలో. నెక్స్ట్ ఆర్డర్స్ అనేవి ఏంటంటే ఈ ప్రజెంట్ ఏవైతే ఫస్ట్ ఉన్నాయి ఈ సెక్షన్స్ మొత్తం అన్ని ప్రొసీజర్ అనమాట, ఎలా చేయాలనేసి. ఆ తర్వాత ఇది కాకుండా అది లైవ్లో మనకి ప్లెయింటిఫ్, డిఫెండెంట్ వాళ్ళు రాకపోతే ఏమవుద్ది ఏంటని చెప్పి లైవ్లో ఉన్న చెప్పేవి మనకి నెక్స్ట్ ఆర్డర్స్ అనమాట. సో ప్రజెంట్ ఈ రోజుకైతే మనం ఈ కంటెంట్స్ వైజ్లో ఉంది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి షార్ట్ టైట్ కమిట్మెంట్ అని, నెక్స్ట్ వచ్చి డెఫినేషన్స్ చెప్తాడు. తర్వాత సబార్డినేట్ కోడ్స్, ఏ కోడ్స్ ఎక్కడెక్కడ, సబార్డినేట్ కోడ్స్ అంటే మనకి ఎక్కడెక్కడ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు కింద మనకి నెక్స్ట్ హైకోర్టు కిందనే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కింద నార్మల్ కోర్ట్స్, జూనియర్, ఇవి మనకి సబార్డినేట్ కోడ్స్. ఆ చాప్టర్స్ సంబంధించిన ఈ మ్యాటర్ మొత్తం అన్నీ కూడా అందులో ఉంటాయి మనకి. సేవింగ్స్, అప్లికేషన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ రెవెన్యూ కోడ్స్ అంటే ఏంటంటే మనకి అప్లికేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ రెవెన్యూ కోడ్స్లో ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్ నెంబర్ 5 ఉంది కదండి, ఇందులో మనకి ఏం చెప్తుందంటే సివిల్ నేచర్తో ఉన్న కేసులన్నీ కోర్టు తీర్పిస్తుంది. అలా కాకుండా అందులో రెవెన్యూ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి, దానికి సంబంధించి చెప్పేది ఇదనమాట, అప్లికేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ రెవెన్యూ కోడ్స్. అంటే సివిల్ ఇప్పుడు ఏదైతే సిపిసి మొత్తం అన్నీ కూడా మనం చదివేది ఏం చదువుతాము, సివిల్ సూట్స్ కోసం చదువుతాము. అంటే సివిల్ సూట్స్ అంటే ఏంటంటే డబ్బులు, మనీ, తర్వాత ఏమో హౌస్ కోసము, ఇటువంటివి ఏమైనా ఒక ఇద్దరు పర్సన్స్ మధ్య జరిగేవన్నీ కూడా సివిల్ సూట్ అనమాట. అందులో ఏమైనా క్రైమ్ ఎంటర్ అయితే అది ఇంకా క్రిమినల్ సూట్ ఏదో అవుతుంది మనకి. సో అది సెకండరీ, అది బిఎన్ఎస్ఎస్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఇదేంటి ఇక్కడ మనం మరి చెప్పే అప్లికేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ రెవెన్యూ కోర్ట్ అంటే ఏంటంటే సివిల్కి సంబంధించినవి ఏమైనా అయితే కోర్టు మనకి తీర్పిస్తుంది. అలా కాకుండా అందులో ఏమైనా రెవెన్యూ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఇది గవర్నమెంట్లో వేరే వాళ్ళతో ఉందండి, వాళ్ళ పర్మిషన్ కావాలని చెప్పేసి కోర్టు మనకి ఇది సజెషన్ ఇస్తుంది. ఇది సెక్షన్ నెంబర్ 5. సెక్షన్ నెంబరు నెక్స్ట్ అది అయిపోతుంది. ఈ సెక్షన్ నెంబర్ 5 ఉంది కదా, దీనికి సెక్షన్ నెంబర్ 9 లింక్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి, కోర్ట్స్ టు ట్రై ఆల్ సివిల్ సూట్స్. అన్ని సివిల్ సూట్స్ చూస్తుంది. చెప్పా కదా మీకు నేను, సివిల్కి సంబంధించినవి అయితే కోర్టు చూస్తుంది. అలా కాకుండా వేరే అందులో రెవెన్యూ ఇన్వాల్వ్మెంట్ అయింది అనుకోండి, అంటే ఎవరు ఎండిఓలో, ఎంఆర్ఓలో వీరు ఏమైనా వచ్చి మనకు భూములు కొలతలు వేయాలి, భూములు చూడాలని ఏమైనా అన్నా అనుకోండి, అటువంటిప్పుడు అదేమవుద్దంటే ఇది ఈ సెక్షన్ నెంబర్ 9కి చెందా. ఇక్కడ చూడండి, జ్యుడిషియల్ కోర్ట్ ఆఫ్ అన్లెస్ జ్యుడిషియల్ చెప్పి అన్లెస్ బార్డ్ అని చెప్పి చెప్తుంది. అంటే సెక్షన్ 5 సెక్షన్ 9 ఇంటర్లింక్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ 6కి వద్దాం మనం. పిషనరీ జ్యుడిషియల్ అని చెప్పండి అనమాట. అంటే ఏంటంటే కోర్టుకి సివిల్ కేసులో ఉన్న ఒక అమౌంట్ పరిమితం ఉంటుంది మనకి, అది చెప్పేది సెక్షన్. అంటే ఇప్పుడు పిషనరీ జ్యుడిషియల్ ఏంటంటే ఒక కోర్టుకి, ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ కోర్టుకి ఒక టైప్ ఆఫ్ సివిల్ సూట్కి ఒక అమౌంట్ వరకే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ తర్వాత హైకోర్టు, అలా ఒక్కొక్క కోర్టుకి ఒక రకమైన అమౌంట్ పరిధి ఉంటుంది అనమాట మనకి. ఏంటి అమౌంట్ పరిధి, దాన్ని పిషనరీ జ్యుడిషియల్ అంటాం. నెక్స్ట్ వస్తే 7th వచ్చేసరికి ఏంటంటే ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోర్ట్స్, చిన్న కోర్టు లైక్ అంటే ఎలా అంటే పెట్టి కేసులు, లోకల్లో ఉన్న కోర్టు తగులు, ఇటువంటివన్నీ కొన్ని చూస్తాయి కదా, అవి దానికి సంబంధించిన కోర్ట్స్, చిన్న కోర్ట్స్ ఉంటాయి. ఇవి వెంట లోకల్లో మనం క్లియర్ చేస్తాయి. పెద్ద కోర్ట్స్ వరకు అన్నీ మనం వెళ్ళలేం కదా, అలా అనుకోవాలి. నెక్స్ట్ 8th వచ్చేసరికి ప్రెసిడెంటీ స్మాల్ కాజ్ కోర్ట్స్ ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఇది వరకు మనకు ఫామ్ అయ్యిందో, ఆ ఫామ్ అయినప్పుడు ఒక 3-4 స్టేట్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. అక్కడ ఈ సిపిసి అనేది మనకు అప్లికబిలిటీ అవ్వదు. ఓకేనా, సిపిసి మనకి అప్లికబిలిటీ అవ్వదు. అవి ఏంటంటే కలకత్తా, మద్రాసు, బాంబే, వీటికి సిపిసి అప్లికబిలిటీ అవ్వదు. అక్కడ ఉన్న సిపిసి అప్లికబిలిటీ అవ్వదు. అది ఈ ప్రెసిడెంటీ స్మాల్ కాజ్ కోర్ట్స్. ఈ 7 సెక్షన్స్ అవి అనమాట, 8 సెక్షన్స్. నెక్స్ట్ 9 వచ్చేసరికి కోర్ట్స్ చెప్పా కదా, ఏదైతే మీకు అప్లికేషన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ రెవెన్యూ కోర్ట్స్ అన్నానో, అప్లికేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ రెవెన్యూ కోర్ట్స్కి ఈ సెక్షన్ నెంబర్ 9 అనేది లింక్ మనకి. నెక్స్ట్ వచ్చేసరికి స్టే ఆఫ్ సూట్. ఏదైనా ఒక సూట్ మనకి వేసామనుకోండి, అది ఉంటుండగా ఇంకొక 2 పార్టీస్ ఒక దాని ఉందనుకోండి సూట్ అనేది, ఆ ఉంటుండగా ఇంకొక కోర్టుకి మనం వెళ్ళి సూట్ మళ్ళీ వేయలేము మనం. దానినే ఇక్కడ ఏమంటామంటే స్టే ఆఫ్ సూట్. ఒక దానిలో సూట్ ఉంటుండగా ఇంకొక దాన్ని మనం వేయలేము. నెక్స్ట్ 11 రెస్ట్ జ్యుడిషియరీ అనమాట. అంటే ఏంటి, ఒకసారి ఈ సూట్ ఉంది కదా, సూట్ అయిపోయినా ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ వచ్చేసింది అనుకోండి, కోర్టు డిగ్రీ ఇస్తుంది, ఇది తీర్పు అని చెప్పేసి. ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని మనము కొత్తగా మళ్ళీ ఫ్రెష్ సూట్ ఇంకొక కోర్టులో వేయలేము. ఆ సూట్ని మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అప్పీల్కి సంబంధించిన సెక్షన్స్ మనకు అన్నీ ఉంటాయన్నమాట మనకి. ఓకేనా. ఒకసారి సూట్ అనేది కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక మనం అదే సూట్ని మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఫైల్ చెయ్యలేము. కానీ దాని మీద అప్పీల్కి వెళ్ళచ్చు. అప్పీల్కి ఏ సెక్షన్స్, సెక్షన్ నెంబర్ ఇక్కడ చూడండి, సెక్షన్ నెంబర్ 96 మనకు ఉంటుంది. ఇగో
సెక్షన్ నెంబర్ 96. సెక్షన్ నెంబర్ 96లో ఫస్ట్ ఒరిజినల్ డిగ్రీ మీద పోవచ్చు, నెక్స్ట్ సెకండ్ అప్పీల్ అంటే హైకోర్ట్స్కి పోవచ్చు. అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, అది అయిపోయినాక సుప్రీంకోర్టుకి కూడా మళ్ళీ పోవచ్చు. లాస్ట్లో రివిజన్ అనమాట మనకు. ఓకేనా, ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్, లాస్ట్లో ఈ హైకోర్టు రివిజన్ మనకి. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. క్లియర్ కదా ఇందులో మీకు? అర్థమైంది అనుకుంటాను నేను. రెస్ట్ జ్యుడిషియల్ అది. తర్వాత పార్ట్ 2 ఫర్దర్ సూట్. ఒకసారి ఒక దావా అనేది అయిపోయింది, ఒక దాని మీద దావా ఉంది మనకు ఒక కోర్టులో. ఇప్పుడు ఉంటుండగా ఫర్ ఎగ్జాంపుల్ రాజాంలో మనం ఒక కోర్టులో కేసు వేసినప్పుడు అక్కడ ఆల్రెడీ దావా అనేది పెండింగ్లో ఉంది. ఉంటుండగా అక్కడ విడిచిపెడుతుండగా పొందూరు లేదా శ్రీకాకుళం పోయి వేయలేండి. అంటే ఒక దగ్గర సూట్ అనేది మనకి పెండింగ్లో ఉంటే ఇంకొక కోర్టులో మనం వెళ్ళి దావా అనేది మళ్ళీ వేయకూడదు. అది ఇప్పుడు చెప్పేది మనకి. ఏది పార్ట్ 2 ఫర్దర్ సూట్ అని చెప్పేసి. క్లియరా? నెక్స్ట్ 13. వెన్ ఫారెన్ జడ్జిమెంట్ నాట్ కన్క్లూసివ్. ఈ ఒక్కోసారి ఫారెన్ జడ్జిమెంట్ అనేది మనకి ఎప్పుడు కన్క్లూసివ్ కాదు అని చెప్తామంటే, ఇప్పుడు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫారెన్లో ఉన్నారు, అక్కడ ఏదైనా ఒక ల్యాండ్ ఇష్యూ ఏదైనా అయిందనుకోండి, వాళ్ళు ఇలా ఇది వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పేసి మన ఇండియాకి వాళ్ళు ఏమైనా పంపించారనుకోండి, దాన్ని మనం వెంటనే కన్సిడర్ చేయము. ఎందుకు కన్సిడర్ చేయమంటే అది మనకి ప్రైమ్ ఎవిడెన్స్ అవుతుంది. ఇక్కడ కన్క్లూసివ్ ఎవిడెన్స్ కాదు. కన్క్లూసివ్ ఎవిడెన్స్ అంటే ఇదే ఫైనల్ తీర్పు అని చెప్పాలి. ఇక్కడికి వచ్చినాక మనం మళ్ళీ దాన్ని వెరిఫికేషన్ చేసి చూస్తామంట. అది దానికి సెక్షన్ సంబంధించిన 13. ప్రెజంప్షన్ యాజ్ ఫారెన్ జడ్జిమెంట్స్. ఫారెన్ జడ్జిమెంట్స్ కోసం ఏంటంటే, ఫారెన్ కోర్టులో ఏదైనా జడ్జిమెంట్ ఇండియా యాక్సెప్ట్ చేయదు, కానీ అది సరిగ్గా ఉంటే చెయ్యొచ్చు. అది కూడా సరిగ్గా ఉంటే, సరిగ్గా లేకపోతే చేయాలని రూల్ లేదు. దానికి అగైనెస్ట్ రూల్ అంటే మనకి సెక్షన్ 13 అనమాట మనకి. ఇప్పుడు వెన్ ఫారెన్ జడ్జిమెంట్ నాట్ కన్క్లూజివ్. ఫారెన్ జడ్జిమెంట్స్ అనేవి మనకు కన్క్లూజివ్ కాదు. ప్రెజంప్షన్ ఆఫ్ ఫారెన్ ఒక్కోసారి చేయొచ్చు, అలాగే చేయాలని రూల్ లేదు. ఎందుకు రూల్ లేదు? సెక్షన్ 13 అనమాట మనకి రివర్స్లో. ఇవి ఈ 5 సెక్షన్స్ కూడా మనకి. క్లియరా? నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సూట్ అనేది మన ప్లేస్ ఆఫ్ సూయింగ్ అంటే సూట్ అనేది మనం ఎక్కడ వేయచ్చు. కోర్ట్ ఇన్ విచ్ సూట్స్ టు బి ఇన్స్టిట్యూటెడ్. సూట్స్ మనం ఎక్కడ వేయచ్చు? మనం ఉంటున్న ప్లేస్లో ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ సంబంధించిన దానిలోనే మనం సూట్స్ అనేవి మనము వేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 16లో మనకి ఏముంది? సూట్ టు బి ఇన్స్టిట్యూటెడ్ వేర్ సబ్జెక్ట్ మ్యాటర్స్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎక్కడ మనకి సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఏ అండ్ బి. నేను ఎవరికో ఒక ఆయనకి డబ్బులు అప్పిచ్చాను. నేను రాజాంలో ఉంటాను, ఆయన శ్రీకాకుళంలో ఉంటాడు. ఓకేనా? ఇప్పుడు నాకు రాజాం కోర్టు దగ్గర, ఆయన శ్రీకాకుళం ఉంటాడు అనమాట. ఇప్పుడు నేను దగ్గరలో ఎక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను కదా. మీరు ఉంటున్న ప్లేస్ ప్రకారం సూట్ అనేది ఎక్కడ వేసుకోవచ్చు చెప్తుంది. ఈ రాజాంలో ఉన్న నేను ఇంకొక వేరే కోర్టులో వేయాలనుకో వేసుకోవచ్చు. కాకపోతే నాకు దగ్గరలో ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టుకు సంబంధించిన దానిలో నేను వేస్తాను అనమాట. అది సెక్షన్ నెంబర్ 16. 15 and 16 ఏం చెప్తుంటే 2 సూట్స్ కూడా ఎక్కడ వేయాలని చెప్తాయి మనకి. 15 ఏం చెప్తే కోర్టు విచ్ సూట్స్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ వేయాలి. సూట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ వేర్ సబ్జెక్ట్ మ్యాటర్స్ అంటే మనకి ఎక్కడైతే మెయిన్ మ్యాటర్ ఉందో దానికి సంబంధించి వేయమంటారు. నెక్స్ట్ సూట్స్ ఫర్ ఇమూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ విత్ ఇన్ జ్యుడిషియల్ టు డిఫరెంట్ కోర్ట్స్. సెక్షన్ నెంబర్ 17. ఇంకోసారి చదవండి. సూట్స్ ఫర్ ఇమూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ అంటే మనకి బైక్స్ ఇటువంటివన్నీ మూవబుల్స్. ఇమూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ విత్ ఇన్ జ్యుడిషియల్ ఆన్ డిఫరెంట్ కోర్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక ఆయనకి ఇచ్చాము చేసాము, దానికి సంబంధించినట్టు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామంలో భూములు ఉన్నాయనుకోండి, ఇవి మనం లోకల్ జ్యుడిషియక్షన్లో మనం కేసు వేసుకుంటాం. సిటీలో అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇమూవబుల్ ప్రాపర్టీస్. అప్పుడు అక్కడ సిటీ కోర్టులో మనం కేసు వేయాలంటే ఇక్కడ వరకు తేలేము మనం. అది చెప్పేది అది కేసు. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 18. ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ వేర్ లోకల్ లిమిట్స్ ఆఫ్ జ్యుడిషియక్షన్ ఆఫ్ కోర్ట్స్ అండ్ అన్సర్టైన్. సూట్స్ మనకి ఎక్కడ వేయాలో తెలియనప్పుడు దగ్గరలో ఉన్న వాటికి మనం వేసుకోవచ్చు అనమాట. అది ఈ సెక్షన్ నెంబర్ 18. ఏది చెప్పాడు చూడండి. ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ వేర్ లోకల్ జ్యుడిషియక్షన్ ఆఫ్ కోర్ట్స్ ఆర్ అన్సర్టైన్ అంటే మనకి తెలియదు. సర్టైన్ అంటే ఒక పద్ధతిగా ఉంది, అన్సర్టైన్ తెలియదు దానికి, అప్పుడు ఎక్కడైనా ఇవ్వచ్చు మనం. తర్వాత సూట్స్ ఫర్ కాంపెన్సేషన్ ఆఫ్ రాంగ్ టు పర్సన్స్ ఆర్ ఇమూవబుల్స్ అని చెప్పేసి సెక్షన్ నెంబర్ ఇదేంటిది సెక్షన్ నెంబర్ 19. ఇక్కడ ఏంటంటే, ఒకరు మీ మూవబుల్ ప్రాపర్టీకి ఒక టౌన్లో నష్టపరిచారు అనుకుందాం మనం. ఇప్పుడు వారి మీద దావా మనం వేయాలనుకుంటే ఆ ఊర్లోనైనా దావా వేయచ్చు, లేకపోతే మనం ఉంటున్న ఊర్లో వేయచ్చు. అది దాని అర్థం అనమాట మనకి ఇక్కడ సెక్షన్ నెంబర్ 19లో. సూట్స్ ఫర్ కాంపెన్సేషన్ ఫర్ రాంగ్స్ అంటే అక్కడ ఏవైనా జరిగాయి కొన్ని ఆ సూట్లో అని టు ఏ పర్సన్ ఆర్ మూవబుల్స్. ఇప్పుడు నేను శ్రీకాకుళంలో ఒక బిజినెస్ పెట్టాను, ఒక బట్టల షాప్. అక్కడ ఎవరో నాకు తెలిసిన ఒక అతను నా బట్టల షాప్ మొత్తం కాల్ చేశాడు, నష్టం జరిగిపోయింది. ఇప్పుడు శ్రీకాకుళంలో చేయడానికి ఇల్లు లేదు నాకు, మా ఊరు వచ్చి నేను రాజాలో సూట్ వేస్తాను. నేను అక్కడైనా వేసుకోవచ్చు, ఇక్కడైనా వేసుకోవచ్చు. అది దాని అర్థం. నెక్స్ట్ అదర్ సూట్స్ టు బి ఇన్స్టిట్యూటెడ్ వేర్ డిపెండెంట్స్ డిసైడ్ ఏ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజెస్.
ఇప్పుడు ఇలా అయినప్పుడు నేను రాజావాళ్ళని వేసుకోవచ్చు, వాడు ఎవరైతే నాకు నష్టపరిచాడు వాడు ఆస్తులు అక్కడ ఉన్నాక అక్కడే మనం కేసు వేసుకోవచ్చు. అది ఆ సెక్షన్ అనమాట 20. నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద ఇమూవబుల్ ప్రాపర్టీ అయితే డిపెండెంట్ వన్ ప్లేస్లోని వేయాలన్నమాట. ఓకేనా. మూవబుల్ ప్రాపర్టీ అనుకుంటే మన ప్లేస్ వేయచ్చు. ఇమూవబుల్ ప్రాపర్టీ వాడికి ఏమైనా అయ్యింది అనుకోండి, అక్కడ మనకు కాలింది, డిపెండెంట్ ప్లేస్లో వేసుకోవచ్చు అనమాట. ఇది సెక్షన్ నెంబర్ 20. తర్వాత 21 అంటే ఏంటి? నెక్స్ట్ బార్ ఆన్ సూట్ సైడ్ ద డిగ్రీ అండ్ అబ్జెక్షన్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సూయింగ్ అనమాట 21 A. ఓకేనా. సెక్షన్ 19లో చెప్పినట్టు ప్లెయింట్ శ్రీకాకుళంలోని ఒక జరిగిన కేసు రాజాంలో సూట్ ఫైల్ చేసాం అనుకోండి. ఇప్పుడు డిఫెండెంట్ కేసు మొదట్లో అబ్జెక్షన్ పెట్టేసి నేను కూడా ఇక్కడ ఉంటాను, ఇక్కడే వేయమని చెప్పొచ్చు. అంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కాకుండా ప్లెయింటిఫ్ డిఫెండెంట్ మీద కేసు ఫైల్ చేస్తాడు కదా వేరే ప్లేస్లో ఫైల్ చేసినప్పుడు, అక్కడ ఒకవేళ డిఫెండెంట్కి ఇన్కన్వీనియంట్గా ఉంటే వాడు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్లో సూట్ మొదట్లోనే మనం అబ్జెక్షన్ పెట్టి మార్పించుకోవచ్చు. అది చెప్పేది సెక్షన్ 21. ఇంకోసారి చదువు. 20 సెక్షన్ నెంబర్ 20 ఇది 21 అబ్జెక్షన్స్ టు జ్యుడిషియల్ ఇది. తర్వాత 21 బార్ ఆన్ షూట్స్ షుడ్ అసైడ్ ద డిగ్రీ అబ్జెక్షన్ టు ప్లేస్ ఆఫ్ సూయింగ్ మొదట్లో పెట్టుకోవాలి. తర్వాత 22 ఏంటి? పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సూట్స్ విచ్ మే బి ఇనిషియేటెడ్ ఇన్ మోర్ దెన్ 1 కోర్ట్. 2 కోర్టుల్లోని ఎక్కడైనా ఒక సూట్ ఏదైనా ఉందనుకోండి, ఓకేనా, దాన్ని ట్రాన్స్ఫర్ చేసే హక్కు కూడా మనకి ఉంటుంది అనమాట. పైన అబ్జెక్షన్స్ పెట్టి మన దగ్గరలో ఉన్న కోర్టు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పవచ్చు. మనం చెప్పాం పైన ఏదైతే మనం అనుకున్నామో దానికి సంబంధించిన సెక్షన్ ఇది. తర్వాత నెక్స్ట్ 23 వస్తే జనరల్ పవర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అండ్ విత్డ్రాల్. కామన్గా ఈ జనరల్ పవర్స్ విత్డ్రాకి ట్రాన్స్ఫర్కి ఏ పవర్స్ ఉంటాయో అవి అనమాట మనకి. ఓకేనా. నెక్స్ట్ 24 అయిపోయింది. 25 వస్తే పవర్ ఆఫ్ సుప్రీం కోర్టు ట్రాన్స్ఫర్ సూట్స్. ఇక్కడ జనరల్ పవర్స్ ఏంటో ఉన్నాయి, సుప్రీం కోర్టు పవర్స్ ట్రాన్స్ఫర్స్ ఏంటో ఉన్నాయని అర్థమైంది. సో ఇంకొకసారి మనం రివిజన్ చేద్దాం. చూడండి, ప్లేస్ ఆఫ్ దావా ఎక్కడ వేయచ్చు అంటే ఫస్ట్ కోర్ట్స్ ఇన్ విచ్ షూట్స్ దావా మనం ఎక్కడ వేసుకోవచ్చు, దగ్గరలోనే మనం ఉంటున్న ప్లేస్లో వేసుకోవచ్చు, అక్కడ వేసుకోవచ్చు దావా. సూట్స్ టు ఇన్స్టిట్యూట్ విచ్ సబ్జెక్ట్ దాని అక్కడ మనం వేసిన సూట్ దాని సబ్జెక్ట్ ఉంది కదా, దాని ప్రకారం మనకి నిర్ణయం అవుతుంది అనమాట. సూట్స్ ఫర్ ఇమూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ విత్ ఇన్ జ్యుడిషియల్ ఆఫ్ డిఫరెంట్ కోర్ట్స్. ఎక్కడైతే మనం 2 దగ్గరలో నష్టపరిస్తే అక్కడ వేసుకోవచ్చు, మనం ఉంటున్న ప్లేస్లో వేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సూట్ వేర్ లోకల్ లిమిట్స్ జ్యుడిషియల్ ఆఫ్ కోర్ట్స్ అన్న అన్సర్టైన్. అసలు ఎక్కడ వేయాలో తెలియకపోతే మనం ఉంటుంది ఆ ప్లేస్లో దగ్గర వేసుకోవచ్చు మనకి. సూట్స్ ఫర్ కాంపెన్సేషన్ ఆఫ్ రాంగ్ పర్సన్స్ ఆఫ్ మూవబుల్. ఎక్కడ ఏదైనా మనకు ఏదైనా నష్టం జరిగింది అనుకో, నష్టం ఉన్న ప్లేస్లో వేయవచ్చు, లేదా మనం ఉంటున్న ప్లేస్లో వేసుకోవచ్చు మనకి. ఇక్కడ అదర్ సూట్స్ ఇన్స్టిట్యూట్ విత్ డిఫెండెంట్ ఇన్ డిసైడ్ ఇప్పుడు రిసైడ్స్ ఫర్ ద యాక్షన్ ఆఫ్ ఎరేజెస్. అదర్ సూట్స్ చూడండి, అదర్ సోర్స్ టు బి ఇనిషియేటెడ్ వేర్ డిపెండెంట్స్ డిసైడ్ ఆర్ కాజ్ యాక్షన్ ఆఫ్ యాక్షన్. ఒకవేళ అక్కడ మూవబుల్ కాకుండా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అక్కడ మనకి ఎక్కడైనా నష్టమైంది అనుకోండి, అక్కడ వాడు ఎవడైతే డిపెండెంట్ ఉంటాడో వాడు ఉంటున్న ప్లేస్లో మాత్రమే. ఇక్కడ మూవబుల్ ప్లేస్లో ఏదైనా నష్టం జరిగింది మనకి ఎక్కడ చెప్పాం 19 షూట్ ఫర్ కాంపెన్సేషన్ రాంగ్ డూయింగ్. ఇదే ఇక్కడ మూవబుల్ అని చూడు, మూవబుల్ ప్రాపర్టీ నష్టం అయితే మనం ఉంటున్న దగ్గర వేసుకోవచ్చు, డిపెండెంట్ దగ్గర వేసుకోవచ్చు. కానీ సెక్షన్ నెంబర్ 20లో మనకి ఏం చెప్తుంది? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనుకోండి, ఇక్కడ మూవబుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమూవబుల్ ప్రాపర్టీ అనుకోండి. ఇమూవబుల్ ప్రాపర్టీ అయితే ఓన్లీ డిపెండెంట్ ఉన్న ప్లేస్లో మాత్రమే సూట్ అయ్యాలి మనం. ఇక్కడ మూవబుల్ అంటే దానికి రివర్స్ ఇమూవబుల్ ఇది. ఓకేనా. అబ్జెక్షన్స్ ఆఫ్ జ్యుడిషియల్. ఈ 19లో మనకి డిపెండెంట్ అని మనం వేస్తాం కదా మనం ఉంటున్న ప్లేస్లో, అరే వద్దండి అంత దూరం ఎందుకు వేస్తారని చెప్పి ఇక్కడే మొదట్లో అబ్జెక్షన్ పెట్టవచ్చు. రూల్ నెంబర్ 19కి అబ్జెక్షన్ ఆఫ్ జ్యుడిషియల్లో ఇక్కడ డిపెండెంట్కి సంబంధించింది ఇది. 21 అంటే బార్ ఆఫ్ సూట్ టు అసైడ్ డిగ్రీ ఆఫ్ జ్యుడిషియల్ టు ద ప్లేస్ ఆఫ్ సూయింగ్ అని చెప్పేసి 21A చెప్పించండి. ఇది ఏదైతే అబ్జెక్షన్ సంబంధించిన రూల్ అనమాట. ఇది ఎలా పెట్టాలి ఏంటని చెప్పి డిపెండెంట్. తర్వాత పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ విచ్ మే బి ఇన్స్టిట్యూట్ మోర్ దెన్ 1 కోర్ట్. 2-3 కోర్టులో సూట్స్ మనకు ఉన్నాయనుకో, అవి మొత్తం కూడా మనం ఒక కోర్టుకే మార్చండి అని చెప్పవచ్చు మనం మళ్ళీ. ఓకేనా. దానికి సంబంధించినవి 2 కోర్టులు ఏమైనా మనీలు సూట్లు గట్టి ఉన్నాయనుకో, సూచి వచ్చిన తర్వాత మనకి బాబు ఒక్క కోర్టుకే మార్చేయండి బాబు అని చెప్పవచ్చు మనం మళ్ళీ. అది జనరల్ పవర్. దాంతోపాటు పవర్ ఆఫ్ సుప్రీం కోర్టు. ఇవి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ ఎన్ని రకాలు ఏంటని చెప్పి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ అని చెప్పి నేను సెక్షన్ 26లో మనకు అక్కడ చెప్పాడు. సమన్స్ అండ్ డిస్కవరీ. సమన్స్ మనం ఎలా పంపిస్తాం ఏంటని చెప్పేసి ఈ చాప్టర్లో సమన్స్ టు బి డిపెండెంట్స్. ప్లెయింట్ అనేవాడు సూట్ వేస్తాడు, డిపెండెంట్ అనేవాడు తీసుకుంటాడు అక్కడ దాని సమనం, అది దాని లెక్క. ఓకేనా. సమన్స్ ఆఫ్ డిపెండెంట్. సర్వీస్ టు సమన్స్ వేరే డిపెండెంట్ సైడ్ అనదర్ సైడ్. అక్కడ ఉంటే అక్కడ, వేరే దగ్గర ఉంటే వేరే దగ్గర మనకి సమన్స్ ఎలా పంపించడం ఏంటని చెప్పి అక్కడ. తర్వాత సర్వీస్ ఫర్ ఫారెన్ సమన్స్ ఎలా పంపించడం. పవర్ ఆఫ్ ఆర్డర్ ద డిస్కవరీ అంటే లైక్ అయిపోయింది. సమన్స్ టు ది విట్నెస్లో కూడా ఒక భాగమే సమన్స్కి. తర్వాత పెనాల్టీ ఫర్ డిఫాల్ట్. ఒకవేళ అది అయిపోయిందో దానికి సంబంధించిన పెనాల్టీ ఏంటి అని చెప్పేసి ఇది ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ జడ్జిమెంట్ అండ్ డిగ్రీ. ఇది అయిపోయిన మా సమన్స్ పంపించాం కదా, పంపించిన నెక్స్ట్ డేట్ వస్తుంది, కోర్టులో ట్రయల్ ఇవన్నీ అవుతాయి. అయిన తర్వాత లాస్ట్లో జడ్జిమెంట్ అవుతుంది, డిగ్రీ అవుతుంది మనకి.
జడ్జిమెంట్ డిగ్రీ అయిన తర్వాత ఆ జడ్జిమెంట్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం ప్లెయింటిఫ్ తిరుగుతాడు కదా, మరి అక్కడికి అంత ఖర్చే కదా, అదంతా దానికి సంబంధించిన ఇంట్రెస్ట్, దానికి సంబంధించిన కాస్ట్, ఇవన్నీ ఇందులో ఉంటాయి మనకి. కాంపెన్సేషన్ కాస్ట్ రెస్పెక్ట్ ద ఫాల్స్ వెక్సేషన్ ఆఫ్ క్లైమ్స్ డిఫెన్సెస్. ఒకవేళ ఇందులో ఏమైనా ఫాల్స్ ఎలిగేషన్స్ ఏమైనా పెట్టాడు అనుకో మనకి, దానికి సంబంధించినవన్నీ కూడా ఇందులో ఉంటాయి అనమాట. మన కాస్ట్ కాస్ట్ ఫర్ ద కాజింగ్ ఆఫ్ డిలే, డిలే అయిన దానికి మొత్తము ఆ అమౌంట్లు మొత్తము ఎవరి డిఫెండెంట్ దగ్గర ప్లెయింటిఫ్కి ఇమ్మని చెప్పి కోర్టు చెప్తాను అనమాట. అయిపోయింది. నెక్స్ట్ ఈ సెక్షన్ నెంబరు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరల్ ఎగ్జిక్యూషన్. అప్లికేషన్ ఆఫ్ ఆర్డర్స్ అనేవి ఎన్ని రకాలు ఏంటని చెప్పి చెప్తాను అనమాట మనకి. అప్లికేషన్స్ ఆఫ్ ఆర్డర్స్, ఓకేనా. డెఫినేషన్ ఆఫ్ కోర్ట్స్ విచ్ పాస్ డే డిగ్రీ, అసలు ఏ రకంగా కోర్టు డిగ్రీ మనకు పాస్ చేస్తే అని చెప్పేసి ఇందులో మనకు చెప్తారు మనకి ఈ సెక్షన్ నెంబర్ 37లో. తర్వాత 38లో మనకి ఏం చెప్తుంది మళ్ళీ కోర్టు. నెక్స్ట్ వచ్చేసరికి కోర్టు బై విచ్ డిగ్రీస్ మే బి ఎగ్జిక్యూట్, అసలు ఏ రకమైన డిగ్రీ కోర్టు ఎగ్జిక్యూట్ చేస్తుంది, కోర్టు విచ్ డిగ్రీ మే బి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీని ట్రాన్స్ఫర్ చేయడం. ట్రాన్స్ఫర్ డిగ్రీ అంటే ఏం లేదండి, ఎక్కడైనా సెక్షన్ దానిలో చెప్పాం కదా మనం, చెప్పుకొని ఏదైనా ఒక ఇద్దరి మధ్య గొడవ జరిగింది అనుకో, ఏలు బీలు అనుకుందాము, ఏకు 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు అనుకుంటే ఏ రాజాములోనే బీ కేసులు ఉంటాయి అనుకోండి. అటువంటిప్పుడు ఆ డిగ్రీ చేయకపోతే బీ శ్రీకాకుళంలో కేసు వేస్తారు కదా డిగ్రీ వచ్చిన తర్వాత. ఏకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా రాజాలు ఉన్నాయి అనుకో, అప్పుడు మనము ఈ ఏకి సంబంధించిన వీటి కోసం ఆస్తుల కోసం మనము ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పొచ్చు అనమాట. ట్రాన్స్ఫర్ డిగ్రీ అని చెప్పేసి బాబు అక్కడ డిగ్రీ తోటి ఇచ్చాం కానీ ఆస్తులు ఏం లేవని చెప్పి కోర్టుకి మనం చెప్తే కోర్టు ఏం చేస్తుంది, రాజాంలో ఉన్న ఆస్తుల కోసం మొత్తం అమౌంట్ చేసి రిసీవ్ చేయమని చెప్పి రాజా కోర్టుకి చెప్తాను అనమాట మనకి ట్రాన్స్ఫర్ డిగ్రీ. ఇంకోసారి చెప్తాను చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ అంటే ఏం లేదు, ఏ మరియు బి అని ఇద్దరు ఉన్నారు. ఏకి బి అన్నాడు సమ్ అమౌంట్ ఆఫ్ 10 కోట్ల రూపాయలు ఏమో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు బి దాన్ని ఎగ్గొట్టాడు. బి అయినాడు శ్రీకాకుళం, ఇది రాజాము. ఇప్పుడు ఇక్కడ వెళ్తాడు, వెళ్ళి అక్కడ ఆడుంటున్న ప్లేస్లో ఒకవేళ వాడు ఇమూవబుల్ ప్రాపర్టీ అనుకో, 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ కోసం వేస్తాడు, 1 కోటి రూపాయలు గ్రాంట్ ఓకే చేస్తుంది. కానీ ఈ బీకి సంబంధించిన ఆస్తులు అనేవి శ్రీకాకుళంలో కానీ ఇంకా ఇక్కడ వేరే ఊర్లో ఉన్నాయనుకో, ఆ కోర్టుకు చెప్తాను అనమాట, ఈ సో అండ్ సో పర్సన్ ఇంత అమౌంట్ మాకు ఇవ్వాలి, ఆ అమౌంట్ రిసీవ్ చేసేవాడు అని చెప్పి శ్రీకాకుళం నోట్ చెప్తే రాజాంలో ఉన్నట్టు శ్రీకాకుళం కోర్టుకు డబ్బులు రిసీవ్ చేసుకుంటుంది. అది దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ అనమాట మనకి. అంటే ఒకసారి కోర్టు డిగ్రీ ఓకే చెప్పిన తర్వాత ఆ కోర్టుకి దానికి పంపించనమాట, అది ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ. తర్వాత సెక్షన్ నెంబర్ 40 ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీస్ ఫర్ ద కోర్ట్ ఆఫ్ ఎంటర్ స్టేట్. ఇప్పుడు ఎలాగైతే ఒక కోర్టుకు పంపించు ఇంకో స్టేట్లో ఉన్నా కూడా అలాగే పంపిస్తుంది మళ్ళీ. తర్వాత నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్ టు బి సర్టిఫైడ్ 41లో. అంటే ఏంటంటే సెక్షన్ 31లో చెప్పినట్టు కోర్టు డిగ్రీ అయిన తర్వాత వాడికి ఆస్తులు ఏమీ లేకపోయానుకో, అవి ఏమీ లేవని చెప్పేసి ఏదైతే మన లాస్ట్ కోర్టుకి మనం పంపిస్తాం కదా, అది పంపించే కోర్టుకి మనం పంపిస్తుంది మనకి. అయితే రిజల్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ టు బి సర్టిఫైడ్. ఏదైతే డిగ్రీ మనం పంపిస్తామో ఆ డిగ్రీ మొత్తం కోర్టు వెరిఫై చేస్తుంది. అరే బాబు అక్కడ అమౌంట్లు లేవరు అని చెప్పేసి మనకి ఏ కోర్టు అయితే పంపించి మా కోర్టుకు సంబంధించి ఈ కోర్టుకి పంపిస్తుంది. తర్వాత పవర్ ఆఫ్ కోర్ట్ ఎగ్జిక్యూటింగ్ అండ్ ట్రాన్స్ఫర్ డిగ్రీ సెక్షన్ 39 లింక్ అనమాట. 39లో ఏంటి, ట్రాన్స్ఫర్ డిగ్రీ పంపించాడు కదా మనకి, ఆ ట్రాన్స్ఫర్ డిగ్రీకి సంబంధించిన పవర్ ఆఫ్ కోర్ట్ ఎగ్జిక్యూట్ ట్రాన్స్ఫర్ డిగ్రీ, ఆ ట్రాన్స్ఫర్ డిగ్రీ పంపించడానికి ఏ రకంగా పంపించవచ్చు కోర్టు కానీ పవర్స్ అనమాట. తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ బై ద పాస్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ ప్లేస్ టు విచ్ ద కోర్ట్ హ్యాస్ నాట్ ఎక్స్టెండెడ్ అని చెప్పేసి 43లో చెప్పాడు అనమాట మనకి. ఓకేనా, ఇదేంటి ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ పాస్డ్ బై ద సివిల్ కోర్ట్స్ ప్లేస్ ఇన్ ద విచ్ కోర్ట్ ఎక్కడెక్కడ వర్తించబోయని చెప్పి మనకు చెప్తుంది అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ 44లో ఏం చెప్తాడు, 44లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ పాస్డ్ బై రెవెన్యూ కోర్ట్స్ ఇన్ విచ్ కోర్ట్స్ ఇన్ నాట్ ఎక్స్టెండెడ్. ఇందులో వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ బై ద సివిల్ కోర్టు, ఇక్కడ వస్తే రెవెన్యూ కోర్టు. సివిల్ కోర్టులో ఏమి వర్తించవు, రెవెన్యూ కోర్టులో ఏం వర్తించవు. 43, 44. 44Aలో ఏం చెప్తున్నాడు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ పాస్డ్ బై ద కోర్టు రిసిప్రోకల్ టెరిటరీ అని చెప్పేసి చెప్తున్నాడు 44Aలో. అంటే ఏం లేదు, ఇండియాకు అనుసంధానంగా కొన్ని కోర్ట్స్ మనకు ఉంటాయి. లాస్ట్ టైం మనము ఈ సెక్షన్లో మాట్లాడుకున్నాం కదా ఒక దానిలో, ఈ ఏదైతే రెసిప్రోకింగ్ కంట్రీస్ అంటే ఏంటంటే మనకు అనుసంధానంగా ఉన్న కోర్టులు కొన్ని ఉంటాయి. ఓకేనా, ఆ కోర్టులు అనేవి వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ ఇండియాలో మనకు చెల్లుబాటు అవుతుంది. అది ఈ సెక్షన్ అనమాట మనకి 44A అనేది. ఓకేనా, 44A అంటే ఏమి లేదు, ఎగ్జిక్యూటివ్ డిగ్రీస్ పాస్డ్ బై ద కోర్ట్ రెసిప్రోకల్ టెరిటరీ, వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ మనకి ఇక్కడ అవుతాయి. ఎగ్జిక్యూటివ్ డిగ్రీస్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఈ సెక్షన్ 44A అనుసంధానం. అంటే ఏంటంటే ఒకప్పుడు ఇండియాలో వచ్చాడు, అప్పు చేసి వెళ్ళిపోయాడు, కానీ వాడు వెళ్ళిపోయి యూకేలో ఆస్తులు ఉన్నాయి వాడికి, అప్పుడు నేరుగా ఏం చేస్తాం, మనం జప్తు చేయలేము. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో మనము అక్కడికి వెళ్ళి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో వాడుకున్న ఆస్తులు మనము జప్తు చేయవచ్చు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం మనకు ఉండాలి. ఇంకా సార్ చూడు 44A 45 రెండు కూడా రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనమాట మనకి. ఏంటంటే 44A 45 ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ పాస్డ్ బై ద కోర్ట్స్ ఆఫ్ రెసిప్రోకల్ టెరిటరీ. రెసిప్రోకల్ టెరిటరీ అంటే ఏంటంటే మనకి కొన్ని దేశాలకి, ఇండియాకి ఏదైతే కొన్ని దేశాలతో అనుసంధానం ఉంటుంది, వాటికి మనం ఒక జడ్జిమెంట్ చేస్తే ఇండియాకు అనుసంధానంగా దాన్ని అప్పుడు రెసిప్రోకల్ టెరిటరీస్ కంట్రీస్ అంటారనమాట. ఆ డిగ్రీ చెల్లుబాటు అవుద్ది అనమాట మనకి ఇండియాలో. అంటే వాళ్ళు ఇచ్చేది మా వాళ్ళు
ఒక ఏదైనా ఒక ఆర్డర్ పాస్ మనకి ఇచ్చాను కాదు మనకు చెల్లిపోవటం ఆ రకంగా మనము ఆ ఆర్డర్ పాస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనము వాళ్ళకి మనం చేయాలనుకో మనం కూడా సేమ్ అంతే. మనం అక్కడ మన దగ్గర ఉన్నాడు కూడా ఒకడు అప్పు చేసి ఎక్కడికో యూకే వెళ్ళిపోయాడు. వాడికి ఆస్తులు అక్కడ ఉన్నాయనుకో వాడు ఆస్తులు మనం యూకేకి ఒక నోటీస్ అయితే పంపించి ఆస్తులు ఇచ్చేయండి ఎవరు మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి వాళ్ళ సహాయంతో మనం అక్కడ ఆస్తులు జప్తు చేయొచ్చు. అది సెక్షన్ నెంబర్ 45. నెక్స్ట్ వచ్చేసరికి ప్రెసిప్ట్స్ అంటే ఏం లేదు మనకి సింపుల్. డిగ్రీ అయిన తర్వాత 2 monthsలో అమౌంట్ కానీ కట్టకపోతే వాడు ఆస్తులు సేల్ చేయగలుగుతాను అనమాట. ఇది ప్రెసిప్ట్స్ అనమాట. ఒక డిగ్రీ అయిపోద్ది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ డిగ్రీ వాడు అయినా కూడా మనకు వాడికి సంబంధించిన మనకి ఇవ్వలేదు అనుకో దానికి సంబంధించిన ఆస్తులు మాత్రం మనం జప్తుంది 46 అనమాట. క్వశ్చన్స్ టు బి డిటర్మైన్డ్ ద కోర్ట్ ఎగ్జిక్యూటివ్ డిగ్రీస్. క్వశ్చన్స్ టు బి డిటర్మైన్డ్ ద కోర్ట్ ఎగ్జిక్యూటివ్ డిగ్రీ అని చెప్పి సెక్షన్ నెంబర్ 47. సెక్షన్ నెంబర్ 46లో డిగ్రీ ఇచ్చే ముందు ఆపోజిట్ డిపెండెంట్ ఆస్తి ఉందా లేదా ఇవన్నీ కూడా ఎంక్వైరీ. క్వశ్చన్స్ టు బి డిటర్మైన్డ్ బై ద కోర్ట్ ఎగ్జిక్యూటివ్ డిగ్రీ అని చెప్పేసి అంటే ఏదైతే డిగ్రీ మనకి ఇస్తారు డిగ్రీ ఈ డిగ్రీ అసలు అక్కడికి ఆస్తి ఉందా లేదా ఇవన్నీ క్వశ్చన్ చేసి అప్పుడు డిగ్రీ మనకు చదువుతాను అనమాట. డిగ్రీ ఇచ్చిన తర్వాత కదా డబ్బులు మనకు కట్టాలి పర్సెప్ట్స్లో. అది ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ అండ్ లీగల్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ అంటే ఎవరు ట్రాన్స్ఫరీ కోసం ఒకటి చెప్పాడు అనమాట మనకు 49లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి లీగల్ రిప్రజెంటేటివ్ ఏంటంటే ఏమీ లేదు. లీగల్ రిప్రజెంటేటివ్ చాలా సింపుల్. ఒక ఏ మరియు బి అన్నోళ్ళు ఇద్దరు ఒక ఆస్తి గొడవ ఏదో ఉందన్నమాట వీళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు సి అన్నోడు ఏం చేస్తాడు వీళ్ళిద్దరి మధ్యన వెళ్ళి కోర్టులో వీళ్ళ మీద కేసు వేస్తాడు. వీళ్ళిద్దరు గొడవలు ఆడుకుంటారు చేసుకుంటారు అంటే లైక్ ఒక మీడియేటర్ అనమాట. అప్పుడు కోర్టు సెటిల్ చేస్తుంది. వీళ్ళిద్దరికి ఇబ్బంది ఉండదు. సి అన్నోడికి టెన్షన్ ఏమి ఉండదు. కాకపోతే ఏ బి మధ్యలో ఆ కోర్టు డిస్ప్యూట్ క్లియర్ చేద్దాం లైక్ మీడియేటర్ అనుకోండి లీగల్ రిప్రజెంటేటివ్ అన్నాడు అనమాట. అంతే సింపుల్. 50 పవర్స్ ఆఫ్ కోర్టు ఎన్ఫోర్స్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు పవర్స్ ఆఫ్ కోర్టు ఎగ్జిక్యూషన్ దానికి కోర్టుకి ఏ ఎగ్జిక్యూషన్ ఉందని చెప్తున్నాను. 52 ఏంటి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిగ్రీ ఈ లీగల్ రిప్రజెంటేటివ్గా మనం ఎంటర్ అయ్యామంటే వాటికి సంబంధించిన పవర్స్ని ఎలా లీగల్ రిప్రజెంట్ అగైన్స్ ఎగ్జిక్యూటివ్ చేస్తారని చెప్పేది 52 అనమాట. ఓకేనా. 53 లైబిలిటీ ఆఫ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. మనకు తాతల తండ్రుల ఆస్తులు పాతాలు ఉంటాయి కదా ఆస్తులు ఎలా అని చెప్పేసి పార్టీషన్ ఎస్టేట్ ఆఫ్ ద సెపరేట్ ఆఫ్ ద షేర్ ఈ సెపరేట్ షేర్స్ ఎలా తీసుకోవాలని చెప్పేసి అది ఒకటి ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఇప్పుడు ఇందులో మనం అనుకున్నాం కదా డిగ్రీ వస్తుందని చెప్పేసి అంటే మనం ఏదైనా ఒక డబ్బులు కట్టాలి చేయాలని చెప్తుంది కోర్టు మనకి. చెప్పినప్పుడు డబ్బులు కట్టకపోతే అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఎలా అవుద్దని చెప్పేసి దీనిలో ఉంటుందంట. అరెస్ట్ అండ్ డిటెన్షన్ మనకి ఏంటంటే అనేసి. ఓకేనా. ప్రొబేషన్ ఆఫ్ అరెస్ట్ డిటెన్షన్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిగ్రీ. మనం అరెస్ట్ చేయొచ్చు కానీ ఆడవాళ్ళని ఎలా అరెస్ట్ చేయకూడదు ఏంటని చెప్పి రూల్స్ ఇక్కడ ఉన్నట్టు. తర్వాత సబ్స్టాన్స్ ఎలవెన్స్ అంటే ఏంటంటే సబ్స్టాన్స్ ఎలవెన్సెస్లో ఏ ఉంటాయి ఏంటని చెప్పేసి మనకి ఇందులో ఈ టాపిక్లో మనకు ఉంటుంది సబ్స్టాన్స్ ఎలవెన్సెస్. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ డిటెన్షన్ రిలీజ్. ఒకసారి అరెస్ట్ చేస్తారు కదా వాళ్ళు ఎలా రిలీజ్ అవుతారో దానికి ఏ కండిషన్స్ అంటే డబ్బులు ఇవ్వాలి కట్టాలి మనము ఏదైతే అమౌంట్ ఆ అమౌంట్ మొత్తం కట్టడం చేయడం దాని ప్రకారం డిటెన్షన్ రిలీజ్ ఉంటుంది అనమాట. రిలీజ్ అనేది గ్రౌండ్ ఆఫ్ ఇల్నెస్ ఒక జాబ్ అది పడిపోవడానికి దాని ప్రకారం కూడా మనం రిలీజ్ అనేది మనం పెట్టుకోవచ్చు కోర్టు. తర్వాత అటాచ్మెంట్ ఆస్తులు ఎలా అటాచ్మెంట్ చేస్తారని చెప్పి సెక్షన్ అనమాట. ఓకేనా. ప్రాపర్టీ లైబుల్ ఫర్ అటాచ్మెంట్ ద సేల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ ఏదైతే ఉందో ఆస్తి మనం పెట్టుకో. తర్వాత పార్షియల్ ఎగ్జామ్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఏదైనా మనము ఒక ఇద్దరి మధ్యన గొడవ జరుగుతున్నప్పుడు బి అన్నోడు వ్యవసాయం చేస్తాడు ఏ అన్నవాడికి ఇవ్వాలి. ఆడ అగ్రికల్చర్ ధాన్యం ఏం చేసేదానికి అటువంటిప్పుడు కోర్టు దాని పరిగణన తీసుకొని కొంత ఎగ్జామ్షన్ ఇస్తాను. దానికి సంబంధించిన సీజ్ ద ప్రాపర్టీ ఆఫ్ డ్వెల్లింగ్ హౌస్. ఒక ఇంట్లో చొరబడము ఇంట్లో కొట్టడము చేయడం ఇటువంటి పనులన్నీ మనం చేయకూడదు మనం. అది సెక్షన్ నెంబర్ 62 అనమాట. ఓకే. ప్రాపర్టీ అండ్ ఎగ్జిక్యూషన్ డిగ్రీ ఆఫ్ ద సెవరల్ కోర్ట్స్. ఒక 2-3 కోర్టులకి సంబంధించిన 2-3 కోర్టులో మనం అమౌంట్లు ఉన్నాయనుకోండి. వన్స్ డిగ్రీ అయిన తర్వాత ఆడ ఆస్తిని ప్రైవేట్గా అమ్మడానికి సెపరేట్ ప్లేస్లో ఉన్న అప్ అయింది అనుకోండి. సెక్షన్ నెంబర్ 63 మనకి ఏం చెప్తుంది చూడండి ఒకసారి. ప్రాపర్టీ అటాచ్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ సెవరల్ కోర్ట్స్. ఓకే. వేరు ప్లేస్లో అప్పులు చేసేటాడు. ప్లేస్ ఏ ప్లేస్ బి ప్లేస్ సి 3 దగ్గర అప్పులు చేసాడు అనుకో. కానీ వాడికి ఆస్తి ప్లేసు ఏబీసీ కాకుండా డీలో ఉంది. ఈ డీకి దగ్గరలో ఉన్న కోర్టు ఏదైతే ఆ కోర్టుకి మనం చెప్తే అది మొత్తం ఆడికి సంబంధించిన ఆస్తి మొత్తం అమ్మేసి ఏబీసీలో ప్లేసుల్లో ఉన్న ఆ అప్పులు మొత్తం తీర్చేస్తాను. అది సెక్షన్ నెంబర్ 63. ఓకేనా. ప్రాపర్టీ అటాచ్డ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిగ్రీ సెవరల్ కోర్ట్స్. ఓకే. ప్రైవేట్ ఆల్టరేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్టర్ అటాచ్మెంట్ టు బి వైడ్. ప్రైవేట్ ఆల్టరేషన్ అంటే ఏంటంటే ఒకసారి డిగ్రీ ఇచ్చింది అనుకోండి నేను ఏంటంటే నాకు స్వతహాగా ఎవరికి అమ్మేద్దామో కోర్టు ఎలాగ మనం డబ్బులు తీసుకోవడం కదా అని అనుకోండి. అది వైడ్ అలా చెల్లదు. ఓకేనా. దానికి సంబంధించి సెక్షన్ నెంబర్ 64. సేల్ అంటే ఏంటి సేల్ ఇప్పుడు ఒకసారి మనకి డిగ్రీ ఇచ్చిన తర్వాత పర్చేజ్ ఎవడైతే వాడికి ఆ టైటిల్ ఎలా ఉంటుంది అని చెప్పి సెక్షన్ నెంబర్ 65 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 67లో మనకి ఏంటంటుంది పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ మేక్ రూల్స్ ఆఫ్ సర్టెన్ ల్యాండ్స్ అని చెప్పి అది ఎగ్జిక్యూషన్ అని చెప్పి. నెక్స్ట్ డెలిగేషన్ ఆఫ్ కరెక్టర్ టు ద పవర్ టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ అగైన్స్ ద ఇమూవల్ ప్రాపర్టీ తీసాడు ఇది. నెక్స్ట్ వచ్చేసరికి
సెక్షన్ నెంబర్ 73. సెక్షన్ నెంబర్ 73 ఏం చెప్తున్నాడు? ప్రొసీడింగ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సేల్ రిలీవ్ డిస్ట్రిబ్యూటింగ్ అమంగ్ ద డిగ్రీ హోల్డర్స్ ఆఫ్, ఇది క్లియర్. తర్వాత రెసిస్టెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పి ఇంకోటి అన్నాడు మనకి. నెక్స్ట్ పార్ట్ 3లో వచ్చేసరికి మనకి ఇన్సిడెంట్ కమిషన్స్, పవర్ ఆఫ్ కోర్ట్ ఇష్యూ ద కమిషన్ కోసం ఎలా ఏంటి అని చెప్పి ఒకటి, కమిషన్ ఆఫ్ అనదర్ ఇంకొక కోర్టుకి ఏంటి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్, దీనికి ఎలా రిక్వెస్ట్ పెట్టుకోవాలి, కమిషన్ ఇష్యూడ్ పెడితే ఫారెన్ కోర్ట్స్కి ఎలా పెట్టాలి చేసి చెప్పారు. నెక్స్ట్ సూట్స్, పర్టికులర్ కేసెస్, సూట్స్ బై అగైన్స్ట్ ద గవర్నమెంట్, ఏదైనా ఒక అగైన్స్ట్ గవర్నమెంట్, పబ్లిక్ సర్వెంట్స్ ఇటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏంటని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అనమాట మనకి. సూట్స్ బై అగైన్స్ట్ గవర్నమెంట్, ఒక ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం సూట్ అయ్యాలనుకుంటే ఎలా ఏంటి అనేసి, వాళ్ళకి నోటీస్ ఎలా ఇవ్వాలి, ఎగ్జామ్షన్ ఫర్ ద అరెస్ట్ ఆఫ్ ద పర్సనల్ అపియరెన్స్, ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటే వాళ్ళకి ఎవరెవరికి అందులో ఎగ్జామ్షన్ ఉంటుంది అది ఒకటి. ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ, ఇలా ఉన్నప్పుడు అసలు ఏ రకంగా మన డిగ్రీ దానికి మనం చేస్తామని చెప్పారు. తర్వాత సూట్ అగైన్స్ట్ ద ఫారెన్ రూలర్స్, అంబాసిడర్స్ అండ్ ఎన్వైరన్మెంట్, ఇప్పుడు ఈ మన లోకల్ కాకుండా ఫారెన్ కంట్రీలు ఎవరెవరికి అని చెప్పేసి ఈ రూల్ అనమాట మనకి. ఓకేనా. 83 మనకి ఏంటంటే ఫారెన్లో ఉన్నవాడు ఇండియాలో ఉన్నవాడి మీద కేసు షూట్ అయ్యొచ్చు వెన్ ఏలియన్స్ ఇన్ షూట్, వెన్ ఏలియన్స్ ఇన్ షూట్, వెన్ స్టార్ ఫారెన్ స్టేట్ షూట్, ఎప్పుడు అది ఒప్పుకుంటుంది ఏంటని చెప్పి అదొకటి అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 85 ఏం చెప్తుంది? పర్సన్ స్పెషల్లీ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ప్రాసిక్యూట్ ద డిఫెండెంట్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద ఫారెన్ రూలర్స్, దీనికి సంబంధించిన ఎవరో రూలర్స్ ఉంటారు ఏంటని చెప్పి అదొకటి. నెక్స్ట్ సూట్స్ అగైనెస్ట్ ఫారెన్ రూలర్స్, అంబాసిడర్స్ అండ్ ఎన్ఓఎస్ 86లో ఉన్నాం. ఓకేనా. తర్వాత సూట్స్ అగైనెస్ట్ ద నెక్స్ట్ వచ్చేసరికి 87లో వస్తే స్టైల్ ఆఫ్ ఫారెన్ రూలర్స్ పార్టీ సూట్స్, డెఫినేషన్ ఆఫ్ ఫారెన్ సూట్ రూలర్ అంటే ఎవరని చెప్పేసి 87Aలో చెప్పాడు. 87Bలో అప్లికేషన్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ 85 అని చెప్పేసి 87లో Bలో చెప్పాడు. నెక్స్ట్ 88లో వచ్చి వేర్ ఇంటర్ప్రిటర్ షుడ్ బేబీ ఇన్స్టిట్యూట్, ఈ ఇంటర్ప్రిటర్ ఎవరైతే ఉంటాడో ఏలో బీల మధ్యన గొడవ అయిందనుకో, సి అనేది మీడియేటర్గా చేస్తాడు కదా, ఆ గొడవ పరిశీలించినాడు వాడు ఎక్కడ సూటు ఇన్స్టిట్యూట్ చేయొచ్చు అని చెప్పి ఇంటర్ప్రిటర్ బుఫేర్ ఇంటర్ప్రిటర్ ఆ ఇంటర్ప్రిటర్ ఎక్కడ చేయొచ్చు అని చెప్పి చెప్పాడు. ఓకేనా. నెక్స్ట్ సెటిల్మెంట్ డిస్ప్యూట్స్ అవుట్ సైడ్ ఆఫ్ కోర్ట్స్, అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్టులో మనం ఎక్కడెక్కడ మనము డిస్ప్యూట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్టులోని ఎక్కడెక్కడ మనము డిస్ప్యూట్ సెటిల్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అవుట్ సైడ్ లైక్ అంటే మీడియేషన్లో చేయొచ్చు, విన్నరా, మీడియేషన్ చేయొచ్చు, లోక్ అదాలత్ ఇటువంటివన్నీ కూడా మనం అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్టులోని చేయొచ్చు. ఓకేనా. తర్వాత పవర్ టు స్టేట్ కేస్ ఆఫ్ ద ఒపీనియన్ ఆఫ్ ద కోర్ట్, సెక్షన్ నెంబర్ 90లో మనకి ఏంటిది స్పెషల్ కేసు, పవర్ టు స్టేట్ కేస్ ఆఫ్ ద ఒపీనియన్ ఆఫ్ ద కోర్ట్ చెప్పొచ్చు మనకి. ఓకే. నెక్స్ట్ పబ్లిక్ న్యూసెన్స్ ద అదర్ రాంగ్ఫుల్ యాక్ట్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ద పబ్లిక్, పబ్లిక్లో మనం ఏదైనా పబ్లిక్ ఇంకా పబ్లిక్ న్యూసెన్స్ చేసి దానికి సూట్ అయ్యొచ్చు. పబ్లిక్ చారిటీస్ సంస్థ అందులో ఏమైనా ఎక్కువ తక్కువ జరిగిన దానికి సూట్ అయ్యొచ్చు. ద ఎక్సెసివ్ పవర్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ అవుట్ సైడ్ ప్రెసిడెంట్ పవర్స్ ఎవరు పబ్లిక్ న్యూసెన్స్లోని చారిటీలు ఈ రెండింటికి అధికారం వీళ్ళకి ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన పాయింట్. నెక్స్ట్ సప్లిమెంట్ ప్రొసీడింగ్ అంటే కాంపెన్సేషన్ ఆఫ్ అబ్టైనింగ్ అరెస్ట్, అటాచ్మెంట్, ఇంజురీస్ ఆన్ ద ఇన్సఫిషియెంట్ గ్రౌండ్స్లో ఏదైనా అయ్యిందనుకోండి మనకి. ఇక్కడ చూడండి, కాంపెన్సేషన్ ఫర్ అబ్టైనింగ్ అరెస్ట్, అటాచ్మెంట్, ఇంజెక్షన్ ఆన్ ద ఇన్సఫిషియెంట్ గ్రౌండ్, ఎవరి మీద ప్లెయింటిఫ్ అన్నాడు డిపెండెంట్ మీద తప్పుడుగా వాదన వేసాడు అనుకో, కోర్టు తెలియక ఒక డిగ్రీ ఇచ్చింది, తర్వాత తెలిసినప్పుడు ఏం చేస్తామంటే నష్టపరిహారం కింద ఒరే బాబు నువ్వు వీళ్ళకి సో అండ్ సో బిఎన్ఏ పర్సన్ ఊరికే వేసావురా బాబా తప్పు అని చెప్పేసి ప్లెయింట్ ఏకి కాంపెన్సేషన్ నష్టపరిహారం మొత్తం తీసుకుంటుంది అనమాట. అది సెక్షన్ నెంబర్ 95 అనుకున్నాం. నెక్స్ట్ అప్పీల్స్ అంతా అనుకున్నాం కదా మనం. 96 ఫస్ట్ అప్పీలు, సెకండ్ అప్పీల్ 100. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సేవింగ్స్, రివిజన్ సేవింగ్స్, ఇందులో వస్తారు వెన్ అప్పీల్ అయితే సుప్రీంకోర్టుకి కూడా అప్పీల్ మనం మొత్తం. ఓకేనా. అప్పీల్ ఫ్రమ్ ద ఒరిజినల్ డిగ్రీ, అప్పీల్ ఫ్రమ్ ద ఫైనల్ డిగ్రీ అని చెప్పేసి ఇది డెస్టినేషన్ ఆఫ్ ద అప్పీల్ కోసం. నో డిగ్రీ ఎలిమెంట్ ద మోడిఫైడ్ ఎర్రర్ అని చెప్పేసి ఇది నో అండర్ ద సెక్షన్ 47 ఇది. తర్వాత నెక్స్ట్ అపీల్స్ ఫ్రమ్ ద అపీల్ రూల్స్ ఉంది. సెకండ్ అపీల్ అంటే నో ఫర్దర్ అపీల్, సెకండ్ అపీల్ ద గ్రౌండ్స్, నో సెకండ్ అపీల్, పవర్ ఆఫ్ హై కోర్ట్స్, తర్వాత అయిపోయింది. అపీల్ ఫ్రమ్ ద ఆర్డర్స్, ఏదైనా ఒక ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ఫ్రమ్ విచ్ అపీల్ లైఫ్ అదర్ ఆర్డర్స్ రైట్ వచ్చిందో రాంగ్ వచ్చిందని చెప్పి అడగడం. ఓకేనా. తర్వాత వాట్ కోర్ట్స్ టు హీర్ అపీల్స్, ఏ రకమైన కోర్టులు అనేవి ఈ అపీల్స్ తీసుకుంటాయి. జనరల్ ప్రొసీజర్ అపీల్స్, పవర్స్ ఆఫ్ అపీల్ కోర్టు, ప్రొసీజర్ ఆఫ్ అపీల్ ఆఫ్ ఆర్డర్స్, తర్వాత వెన్ అపీల్స్ లైసెన్స్, సుప్రీంకోర్టుకు మనం అపీల్ ఎప్పుడు పెట్టుకోవచ్చు, వాల్యూ దాని యొక్క ఆ సబ్జెక్ట్ వాల్యూ మ్యాటర్ ఎలా ఉండాలి, బార్ సెట్ అండ్ అపీల్స్ ఎఫెక్ట్ సేవింగ్స్. ఓకే. ప్రిఫరెన్స్ ఆఫ్ హైకోర్టు, రివ్యూ అండ్ రివిజన్, ఈ రివిజన్ దానిలోనే ఈ సెకండ్ అపీల్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన హైకోర్టు మొత్తం ఇందులో చూస్తాం. ఈవెన్ సుప్రీంకోర్టు అయినా కూడా ఈ రివిజన్ ఇందులోనే చూస్తుంది, అది ఎలా తినకుందా లేదని చెప్పేసి. ఓకేనా. ఇందులో పార్ట్ అప్లైడ్ దాని సర్టెన్ హైకోర్ట్స్, అప్లికేషన్ ఆఫ్ సర్టెన్ హైకోర్ట్స్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్ బిఫోర్ ద అసైన్మెంట్ కాస్ట్ ఆన్ అదర్ పర్సన్స్ నాట్ అడ్రస్ టు ది కోర్టు. కోర్టులో ఏంటంటే ఇక్కడ చూడండి ఎగ్జిక్యూషన్ అని అన్నట్టు చూడండి, సెక్షన్ నెంబర్ 18లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ బిఫోర్ అసైన్మెంట్ కాస్ట్, ఏ కాస్ట్ ఎలా అండి 190 అన్ఆథరైజ్ పర్సన్ నాట్ అడ్రస్ అండ్ కోర్టు. అడ్రసింగ్ అంటే ఏం లేదు, కోర్టులోకి లాయర్ వెళ్ళొచ్చు, లాయర్తో సంబంధించిన ప్లెయింటిఫ్ డిఫరెంట్ వీళ్ళతో బయట వాళ్ళు ఎలా వెళ్ళకూడదు అనమాట. ఓకేనా.
ప్రొవిజన్స్ నాట్ అప్లికబుల్ హైకోర్ట్ ఒరిజినల్ సివిల్ జ్యుడిషియల్ ఓకే రూల్స్ ఎఫెక్ట్ ఆఫ్ రూల్స్ ఇన్ ఫస్ట్ షెడ్యూల్ పవర్ ఆఫ్ సర్టన్ హైకోర్ట్స్ ఆఫ్ మేక్ రూల్స్ కాన్స్టిట్యూషనల్ రూల్స్ కమిటీ ఆఫ్ రిపోర్ట్ హైకోర్టు పవర్ ఆఫ్ హైకోర్ట్ మేక్ రూల్స్ రూల్స్ ఆఫ్ సబ్జెక్షన్ ఆఫ్ రూల్స్ పబ్లికేషన్ ఆఫ్ రూల్స్ తర్వాత మ్యాటర్ ఆఫ్ విచ్ రూల్ ప్రొవైడ్ పవర్ ఆఫ్ హైకోర్టు మేక్ రూల్స్ టు ద ఒరిజినల్ సివిల్ ప్రొసీజర్ పవర్ ఆఫ్ ద కోర్ట్స్ టు మేక్ రూల్ ద మ్యాటర్ ఆన్ ద ప్రొసీజర్ ద పబ్లిక్ ఆఫ్ రూల్స్ లాస్ట్ మిషన్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ సర్టన్ ఉమెన్ ఆఫ్ ద పర్సనల్ అపియరెన్స్ ఏ రకమైన కేసులో ఉమెన్స్ అరెస్ట్ ఇక్కడ ఎగ్జామ్షన్ ఆఫ్ అదర్ పర్సన్స్ అరెస్ట్ ఫ్రమ్ ద ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్ ఎగ్జామ్షన్ ఆఫ్ అరెస్ట్ సివిల్ ప్రాసెస్ జడ్జిలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అరెస్ట్ చేయడానికి రైట్ గట్టి మనకు ఉంటుంది దానికి సంబంధించిన సెక్షన్స్ అందరూ ఉంటాయి మనకి ఓకేనా. తర్వాత ఎగ్జామ్షన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు వాళ్ళకి ఎగ్జామ్షన్. తర్వాత ప్రొసీజర్ ఆఫ్ 1% అరెస్టెడ్ ప్రాపర్టీ అని చెప్పేసి అటాచ్డ్ అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ ఓకే అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్స్లో ప్రొసీజర్ వేరే ద పర్సన్ అని చెప్పేసి ఇవి గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించినవన్నీ అనమాట. లాంగ్వేజ్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్ కోర్ట్స్లో మనం ఏ రకమైన మాట్లాడాలి ఇంగ్లీషా హిందీ అదంతా కూడా. పవర్ ఆఫ్ హై కోర్ట్స్ టు ద రిక్వైర్ ద డిఫెన్స్ ఆఫ్ ద రికార్డ్ ఇన్ ఇంగ్లీష్లో రికార్డ్ చేయడం దానికి సంబంధించిన ఎలా అని చెప్పి ఆత్ అఫిడవిట్ హోమ్ ఇది అడ్మినిస్ట్రేట్ ఈ ఆత్ అఫిడవిట్ ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారండి. తర్వాత మేసెంట్స్ కాజెస్ ఇన్ ద శాలరీ స్లేవేజ్ ఇటీస్ తర్వాత మిస్లెనియస్ ప్రొసీడింగ్స్ సంబంధించి మిస్లెనియస్ ఆర్డర్స్ ఆఫ్ నోటీస్ టు బి రైటింగ్ పోస్టేజ్ ఎలా చేస్తారు అప్లికేషన్ ఆఫ్ రెస్టిట్యూషన్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లైబుల్ షూరిటీస్ ఎలా ఏంటని చెప్పి ప్రొసీడింగ్ ఆఫ్ అగైనెస్ట్ ద రిప్రజెంటేటివ్స్ ఓకే కన్సిడర్ అగ్రిమెంట్ అండర్సపోర్ట్ తర్వాత ఏమో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్లార్జ్మెంట్ టైము నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ఆఫ్ లార్జ్ కెవియట్ ఓకే తర్వాత నెక్స్ట్ పవర్ ఆఫ్ మేక్ డెఫిషియన్సీ కోర్ట్ ఫీజు ఎలా ఉండాలని ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ తర్వాత సేవింగ్స్ ఇంటర్హెండ్ పవర్స్ ఆఫ్ కోర్ట్ తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆఫ్ డిగ్రీస్ అండ్ ఆర్డర్స్ జనరల్ పవర్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ పవర్ ఆఫ్ అమెండ్మెంట్ డిగ్రీ ఆర్డర్స్ వేరే ఏపీలతో సమరా డిస్మిషన్ అని చెప్పి తర్వాత ప్లేస్ ఆఫ్ ట్రైల్ డీమ్డ్ ఓపెన్ కోర్ట్ సేవింగ్ ప్రెజెంట్ రైట్ టు అపీల్ అమెండ్మెంట్ సర్టన్ నెక్స్ట్ రిపీల్స్ కంటిన్యూ ద ఆర్డర్స్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్స్ నెక్స్ట్ వచ్చేసరికి రిఫరెన్స్ ఆఫ్ ద కోర్ట్ సివిల్ ప్రొసీజర్ అందరూ రిప్రజెంట్మెంట్స్ మొత్తము సెక్షన్ నెంబర్ 158 వరకు. ఈ రోజుకి మొత్తం మనకి సెక్షన్స్ క్లోజ్ ఓకే రేపు వస్తే ఆర్డర్స్ చూద్దాం మనం.